గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మనం హెచ్ఓసిఎం టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హెచ్ఓసిఎం అంటే హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్ ఇన్ కార్డియాలజీ. జన్యుపరంగా మనకి మదర్ ఫాదర్ నుంచి వచ్చి జన్యుపరంగా వచ్చిన వ్యాధుల్లో హెచ్ఓసిఎం ఒకటి. ఇది ఎంత ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి 250 మంది జనాభాలో ఒక పేషెంట్ హెచ్ఓసిఎం తో ఎఫెక్ట్ అవుతారండి. అంటే మన ఖమ్మంలో 5 లక్షల జనాభా అనుకోండి, 2000 మంది అయినా హెచ్ఓసిఎం పేషెంట్స్ ఉంటారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంట్ చేసుకుంటే 5,000 నుంచి 10,000 దాకా హెచ్ఓసిఎం పేషెంట్ ఉంటారు. హెచ్ఓసిఎం పేషెంట్ అంటే ఎవరంటే మీరు వినే ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటూ సడన్ గా కుప్పకూలిపోయి చనిపోవడం, రన్నింగ్ చేస్తూ కుప్పకూలిపోవడం, ఆర్మీ సెలక్షన్ అప్పుడు, పోలీస్ సెలక్షన్ అప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయిస్తారు కదండి, సడన్ గా పేషెంట్ కుప్పకూలిపోయి చనిపోవడం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఈస్ హెచ్ఓసిఎం అండి. ఫ్యామిలీలో మన మదర్ ఫాదర్ కు ఉందంటే మనకి వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుందండి. అది ఎంత డేంజరస్ వ్యాధి అంటే ఏ క్షణానైనా మనిషి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మేము రీసెంట్ గానే ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, 50 సంవత్సరాలు, హెచ్ఓసిఎం అండి. అంటే హార్ట్ లావ్ అయిపోవడం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే బైసెప్స్ ఎలా పెరుగుతాయి, హార్ట్ మజిల్ లావ్ అవుతుందండి. దాని వల్ల ఎల్విఓటి గ్రేడియంట్ వస్తుంది. గ్రేడియంట్ వచ్చి సడన్ గా ఏఐసిడి అంటారండి, అంటే డిఫిబ్రిలేటర్. ఇప్పుడు మీరు సినిమాల్లో చాలా చోట్ల చూసుంటారు, హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ చనిపోతే సడన్ గా కుప్పకూలిపోతే సడన్ గా షాక్ పెట్టి లేపుతారు, షాక్ పెడుతుంటారు. దాన్నే ఏఐసిడి అంటారు అండి. అది ఆ మిషన్ మనం ఇక్కడ వేసి మేము ఆ పేషెంట్ కి చాలా సార్లు వీటి వచ్చి కుప్పకూలిపోయారండి. ఆయన్ని మేము మెడిసిన్స్ మీద పెట్టి ఇప్పుడు ఏఐసిడి వేసాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. పేషెంట్ సిమ్టమాటికల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఆయనకి మేము ఏఐసిడి తో పాటు పేస్ మేకర్ కూడా ఇంజెస్ట్ చేసామండి. సో పేషెంట్ ఈజ్ ఇన్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ రిథమ్ అనమాట. అంటే ఆయనకి గ్రేడియంట్ కూడా క్రమంగా మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు 0 గ్రేడియంట్ ఆయనకి. ఫ్యామిలీలో ఎవరికైనా సడన్ గా కార్డియాక్ డెత్ అయిందని తెలిసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక సింపుల్ ఎకో చేసుకుంటే తెలిసిపోతుందండి. పెద్ద పెద్ద టెస్టులు ఏమి అవసరం లేదు. ఎక్కువ మీకు 500 నుంచి 1000 రూపాయల్లోనే చేసేస్తారు. చాలా హాస్పిటల్లో ఎక్కువ చేస్తారు. మీరు చేయించుకొని హెచ్ఓసిఎం డయాగ్నోజ్ అయితే ఏఐసిడికి అర్హులా కాదా, దానికి ఏమైనా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా లేదా, అలాంటివన్నీ చేసుకుంటే మీకు అందరిలాగే 20-30 ఏళ్ళకే సడన్ గా కార్డియాక్ డెత్ అయ్యే రిస్క్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.